హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అండ్ ఈ సమ్మర్లో బయటకు వెళ్ళాలి అంటే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు డే టైంలో. అండ్ ఈ వీకెండ్ మా హస్బెండ్ బయటకు వెళ్దామన్నా కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. అండ్ ఎస్పెషల్లీ కేదార్ని తీసుకొని అస్సలు ఇంట్రెస్ట్ లేదనేసి వెళ్ళలేదు. అండ్ ఇంక ఈవినింగ్ అయితే అలా బయటకు వెళ్ళాము. మా హస్బెండ్ ఆఫీస్ నుండి వచ్చే వేలో ఒక చోట పానీపూరి బండి పెట్టాడు. సో అక్కడ మసాలా పూరి కానీ, సేవ్ పూరి, పానీపూరి, ఎవ్రీథింగ్ టేస్ట్ చాలా ఎమ్మిగా ఉంటుందన్నమాట. సో నేను మాకు కేదార్ పుట్టక ముందు చాలా సార్లు తీసుకెళ్ళాడు మా హస్బెండ్ అక్కడికి. అండ్ ఆఫ్టర్ దట్ పార్సల్ తెచ్చేవాడు. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నేను ఇప్పుడు అనమాట. సో ఇంకా రిటర్న్స్లో ఒక హౌస్ చూద్దామనేసి వచ్చాము. అండ్ ఇంక ఇది చాలా పెద్ద అపార్ట్మెంట్ అనమాట. సో ఇంకా ఇంటీరియర్ వర్క్స్ కానీ కన్స్ట్రక్షన్ అంతా అవుతుంది లోపల. సో ఇంకా బయట నుండి ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. మేము పైకి వెళ్ళి కూడా అంతా చూసాము. ఇంకా బుకింగ్స్ అవుతున్నాయి. సో కొన్ని ఆల్రెడీ బుక్ చేసుకున్నారనేసి చెప్పారు అక్కడ. కింద పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంది. అట్ ది సేమ్ టైం పైన కారిడార్ విడ్త్ కానీ ఫ్లోర్ చాలా పెద్దగా ఉంది. బట్ మెయిన్ పార్ట్ ఫ్లాట్ ఇన్సైడ్ మాకేమంత నచ్చలేదు. సో ఇలా సెర్చ్ చేయడం వల్ల మాకు ఒక ఐడియా అనేది వస్తుంది అనిపించింది. సేమ్ ఇప్పుడు మేము ఉంటున్న అపార్ట్మెంట్ లాగే ఉందన్నమాట. ఫ్లోర్ టైల్ కానీ అంతా. సో థీమ్ అదంతా కంపేర్ టు ఇప్పుడు మేము ఉంటున్న అపార్ట్మెంట్కి. అండ్ ఈ ఫ్లోర్ కారిడార్ అండ్ విడ్త్ కానీ లైక్ అంతా స్పేషియస్గా ఉందన్నమాట. సో మాకు కొంచెం బాగా అనిపించింది ఈ ఏరియా. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా ఇన్సైడ్ ద ఫ్లాట్ కొంచెం వర్క్ అనేది జరుగుతుంది. ఇంకా కిచెన్ కానీ సో ఇంటీరియర్ వర్క్స్ అన్నీ చేస్తున్నారు. ఇంకా 3-4 ప్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి బుక్ చేయకుండా అనేసి చెప్పుకున్నారు. సో ఇంకా మాకు అనేది ఒక ఐడియా వస్తుంది అనేసి జస్ట్ క్యాజువల్గా చూసామంతే. సో ఆఫ్టర్ దట్ ఇంకా మేము డైరెక్ట్గా లెన్స్ కట్కి అయితే వెళ్ళాము. బికాజ్ నా స్పెక్ట్స్ కొంచెం లూజ్ అయి ఉండే. లాస్ట్ టైం కదా తీసుకున్నాను జనవరిలో. సో 3 months అవుతుంది అంతే. ఇంకా కొంచెం లూజ్ అయి ఉన్నాయి, ఫిట్ చేయించుకుందాం అనేసి వెళ్ళాను. తర్వాత మా హస్బెండ్ ఇంకా గ్లాసెస్ చూస్తున్నాడు అనమాట. సో అవి నచ్చాయి అనేసి ట్రై చేస్తున్నాడు. సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా ఇది నెక్స్ట్ రోజు అనమాట. దోశ బ్యాటర్ ఫర్మెంట్ అయింది. ఇంకా తర్వాత నేను మంచిగా దోశలు అయితే వేసాను. అండ్ అందులోకి పీనట్ చట్నీ అయితే చేశాను అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి లైక్ లీఫ్ ఫ్రై అయితే చేశాను అనమాట. సో లీవ్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇంకా తర్వాత ఇవన్నీ నేను ఈ బ్లాగ్ అంతా సండే టు లైక్ ట్యూస్డే వరకు షూట్ చేసిన వీడియోస్ అన్నీ మిక్స్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ అంతా సండే ఈవినింగ్ వరకు షూట్ చేసింది. ఆఫ్టర్ దట్ ఇంకా దోశ బ్యాటర్ నుండి ఇంకా మండే ట్యూస్డేది. అండ్ ఇంకా నేను ముందు రోజే వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను సాంబార్ కోసం. సో అదే అక్కడ మీకు ఒక క్లిప్ చూపించాను. అండ్ ఆఫ్టర్ దట్ సాంబార్ చేశాను. అందులో కాంబినేషన్గా అండ్ చపాతీ అండ్ రాగి ముద్ద చేశాను అనమాట. సో ఇంకా వీడియో షూట్ చేసే టైంకి మొత్తము స్టోరేజ్ అయిపోయింది అనేసి ఇక్కడికి ఎండ్ అయిపోయింది అనమాట. సో ఇంకా నేను మళ్ళీ ట్రై చేయలేదు వీడియో షూట్ చేయాలనేసి. సో దట్స్ ఫర్ ద మినీ వ్లాగ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.